మనకు సాక్స్ అంటే ఒకటి ఉంటుందండి. పైకి చెప్పడం వేరండి, గుండెల మీద చెయ్యేసి చెప్పడం వేరండి. గుండెల మీద చెప్పగలిగే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఉన్నదండి. ఒక చంద్రబాబు గారు మంచి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సీనియర్ మోస్ట్ అండి. మన రాజకీయాల్లో కల్లా వాజ్పేయి గారి టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చిన రోజులు ఉన్నాయండి. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కలిసి పోరాడుతున్నారు. చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి ఇద్దరు నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందంటారా? చాలా చెందుతుందండి. ఇప్పటికే చాలా చెందిందండి. అమరావతి రాజధాని అన్నది ఒక తుప్పల కింద డొంకల్లాగా చేసింది. ఇప్పుడు మళ్ళీ అది అభివృద్ధి చెందుతుందండి. మంచి పరిపాలన అందిస్తారని. ముఖ్యంగా యువత, మన రాష్ట్రానికి సంబంధించిన యువత పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్నారు కదా. సో వాళ్ళందరికీ ఫ్యూచర్లో మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందంటారా? ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూసి ఉద్యోగాల కల్పనకి పాటుపడతారండి. అవును. మరి గతంలో మన రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏదిరా అంటే 3 రాజధానులను చెప్పలేక చాలా మంది ట్రోల్ చేసేవారు. ఎక్కడి నుండి వచ్చారంటే ఆంధ్ర అంటే మీకు రాజధాని లేదని చెప్పి హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ విధంగా కామెంట్ చేసేవారు కదా. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని, అమరావతిని మంచి నగరంగా తీర్చిదిద్దుతాను, విజన్ 2047 అని చెప్పేసి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు కదా. సో అది నిజంగా సాధ్యపడుతుందంటారా? ఆల్రెడీ సాధ్యపడుతుందండి. చాలా మట్టుకి పనులు మొదలైపోయినాయండి. ఇంకొక 2-3 సంవత్సరాల్లో రాజధాని అమరావతి తయారైపోతుందండి. మంచి పరిపాలన చూస్తాం. మంచి మంచి అభివృద్ధి చెందుతాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూస్తారు.